ప్రతి ఒక్కరికి ఈనాటి యువత తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇక ఇంటి విషయానికొస్తే, కుటుంబ విషయానికొస్తే భార్య యొక్క తండ్రి అంటే తన స్వయాన తన కాళ్ళు కడిగి కన్యాదానం చేసినటువంటి మామగారు స్వయాన ఇంటికొస్తే ఎలాంటి బిహేవ్ చేస్తారంటే ఈరోజు ఆ మామ వస్తున్నారంటే ఆయన్ని పట్టించుకోకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు కదా! కానీ అతను అంటే నీ భార్య యొక్క తండ్రి వస్తే అంత అంత ఏదో దీనిగా అంటే ఏదో నీ ఆస్తి తీసుకెళ్ళిపోయినట్టుగా ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. నేను కొన్ని రూల్స్ చెప్తాను నాగరాజు గారు. మామగారు ఇంటికొస్తే ఎలా ఉండాలి? శాస్త్రం చెప్తున్న వాక్యాలు నేను చెప్తున్నాను. శాస్త్రం చెప్తుంది అల్లుడింట్లో ఎప్పుడు కూడా భోజనం చేయకూడదని మామగారికి, అత్తగారికి ఒక నియమం ఉంది కొంతకాలం వెనకెళ్ళినట్టయితే. కానీ మామగారి ఇంటికొస్తే తన దేవతాభావంతో చూడాలి. ఒక సాక్షాత్తు ఒక అమ్మాయిని నా యొక్క జీవితాన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి, నా యొక్క వంశం పురోగమించాలని చెప్పి ఒక అమ్మాయిని నా ఇంటికి ఇచ్చాడు. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆ శ్రీమన్నారాయణ వచ్చుడుగా భావించాలి. ఇంటికి పిలిచే వ్యక్తికి ఆతిథ్యం. అతను ఎదుట ఫోన్ చేశారు, పెద్ద ఆయన వయసు రీచ్ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. ఫోన్ చేసి నేను ట్రైన్ దిగుతున్నానని చెప్పినప్పుడు స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, రిసీవ్ చేసుకోండి. స్టేషన్కి అయితే స్టేషను, ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్టు. మీ పని కూడా పక్కన పెట్టి రిసీవ్ చేసుకోండి. మీ ఇంటి గుమ్మానికి రావడం కాదు ఆయన ఎక్కడి దాకా వచ్చారో వెళ్ళండి. ఇది మా సంస్కారం. చిన్నప్పుడు మా పెద్దలు నేర్పించింది అదే.